హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చల్లని ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నాను. మనకి బయట దొరికే ఐస్ క్రీమ్ టేస్ట్ రావాలంటే ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత ఈ మిల్క్ కొంచెం దగ్గర పట్టాక అందులో 80 గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇది బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలాంటప్పుడు మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ షుగర్ని వేసుకోవాలి. వేసుకొని అది బాగా మెల్ట్ అయ్యాక అందులో అదే కప్పుతో 3 కప్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేనైతే ఇంట్లోని మనం పాల మీద మీగడని తీసి ఉంచుతాం కదండి వెన్న కోసం, ఆ మీగడని 3 కప్స్ వేసాను. వేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి అది బాగా కూల్ అవ్వనివ్వాలి. అది బాగా చల్లబడ్డాక కొంచెం థిక్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటే అందులో ఏమైనా చిన్న ఉండల్లా ఉన్నా అదంతా క్లియర్ అయిపోతుంది. దీన్ని ఒక 8 కంటైనర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 5 అవర్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇదిగోండి ఈ విధంగా రెడీ అవుతుంది. దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ బాగా బ్లెండ్ చేయాలి. మనం ఎంత బాగా బ్లెండ్ చేస్తే మనకి ఐస్ క్రీమ్ అంత స్మూత్గా వస్తుంది. ఇలా బ్లెండ్ చేసిన దాన్ని మళ్ళీ అదే 8 కంటైనర్లో పెట్టి మళ్ళీ ఇంకొక 5 అవర్స్ మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ 5 అవర్స్ తర్వాత చూసేటప్పటికి ఇగోండి మళ్ళీ ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంచుమించు ఒక 5 మినిట్స్లో బ్లెండ్ చేసుకోవాలి. దాంట్లో వెనిలా ఎసెన్స్ని కొంచెం వేసుకోవాలి మనకి ఫ్లేవర్ కోసం. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకొని మళ్ళీ 8 జార్లో వేసుకొని మళ్ళీ ఇంకొక 5 అవర్స్ లోపల పెట్టుకోవాలి. ఇలా నేను 3 టైమ్స్ బ్లెండ్ చేశానండి. తర్వాత పైన టూటీ ఫ్రూటీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక 5 అవర్స్ తర్వాత తీస్తే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఐస్ క్రీమ్. మనం బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే వస్తుంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కంపల్సరిగా ఎవరికైనా చాలా బాగా వస్తుంది. నేను చెప్పిన విధానం ప్రకారం చేయండి, చాలా బాగా వస్తుంది. పైన ట్రూటీ ఫ్రూటీతో మనం సర్వ్ చేసుకోవడమేనండి. మండు వేసవిలో నోట్లో పెట్టగానే మంచులో కరిగిపోయే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారా? ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.